షలాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, అద్వితీయుడా, ఆలోచన దయచేయి తండ్రి. నీ యొక్క జ్ఞానమును మాకు బోధించి మమ్మల్ని నడిపిస్తూ తండ్రి, నీ సారూప్యతలోనికి మారగల జ్ఞానమును, శక్తిని, బలమును మాకు అనుగ్రహిస్తూ నడిపిస్తున్న విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేని, ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యెషూవా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యెషూవా. సీయోనులో స్థిరమైన పునాది నీవు, సీయోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సీయోనులో బలమైన పునాది నీవు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 31వ అధ్యాయము మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. పస్కా 14 దినములు జరిపించిన తర్వాత ఇజ్రాయేలీలందరూ యోధా పట్టణములకు పోయి యోధా దేశమంతటా బెన్యామీను, ఎఫ్రాయిము, మనష్షే దేశములంతటను ఉన్న విగ్రహాలను, దేవతా స్తంభములను, ఉన్నత స్థలములను, బలిపీఠములను విరగగొట్టి పడగొట్టి తమ స్వాస్థ్యములకు తిరిగి వెళ్ళినట్లుగా ఈ అధ్యాయం మనము గమనించగలం. హిజ్కియా ఎవరి సేవాధర్మ ప్రకారము వారు జరుపుకున్నట్లుగా యాజకులను, లేవీలను వరుసల ప్రకారముగా నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం. దహన బలులను, సమాధాన బలులను అర్పించుటకు, సేవను జరిగించుటకు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు, స్తుతులు చేయుటకును లేవీలను, యాజకులను నియమించినట్లుగా కూడా చూస్తూ ఉన్నాం. ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విధిని బట్టి ఉదయ సాయంకాల దహన బలులను, విశ్రాంతి దినములకును, అమావాస్యలకును, నియామక కాలాలను ఏర్పడి ఉన్న దహన బలులకును అర్పించుటకై తనకు కలిగిన ఆస్తిలో ఒక భాగమును ఏర్పాటు చేసినట్లుగా అయోధ్యలో చూస్తూ ఉన్నాం. ఆ విధముగా యెరూషలేములో కాపురమున్న జనులకును కూడా ఆజ్ఞ ఇచ్చాడు. అలా ఆజ్ఞ ఇవ్వగానే జనులు కూడా వారికి కలిగిన దాంట్లోనే దశమ భాగంలో విరివిగా ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగున చేసి వారి ఎద్దుల్లోని, గొర్రెల్లోని, మేకల్లోని 10వ భాగమును ధాన్య, ద్రాక్షరస, నూనె, తేనె, సస్య ఫలములలో దశమ భాగమును వారు తీసుకొని రాగా మూడవ మాసమందు కుప్పలు వేయ ఆరంభించి 7వ మాసం వరకు తీసుకుని వచ్చినట్లుగా ఈ అధ్యాయంలో గమనించగలం. ఆ విధముగా తీసుకువచ్చి స్తుతించి హిజ్కియా ఆ యొక్క జనుల ఇజ్రాయేలును దీవించినట్లుగా
యాజకులు లేవీయులు దీవించినట్లుగా అయోధ్యలో మనం గమనించగలం. ఆమేన్.